జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ప్రస్తుతం మనం ఉన్నాం. మరి ఇంత బడ్జెట్ కేటాయించి ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఎందుకొరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎం కేర్ కింద గత కొన్ని సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ఒక ఆక్సిజన్ పీవీఎస్ ప్లాంట్ అండర్ పిఎం కేర్స్ కింద ఆక్సిజన్ మిషన్ అనేది ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేశారు. గతంలో దాదాపుగా ఇది 30 నుంచి 40 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఇది ఏర్పాటు చేశారని తెలుస్తుంది. కానీ అప్పటి నుండి కేవలం 1 సంవత్సరం మాత్రమే దీన్ని వినియోగించారు. తదుపరి అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా గత 4 సంవత్సరాలుగా ఇది వినియోగం లేక చెత్త కుప్పలా పడిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్లాంట్ వద్ద చూసుకున్నట్లయితే లోపల అంతా చిందరవందరగా గందరగోళంగా ఉంది. అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్ కూడా రిపేర్కు నోచుకోక బయట ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొచ్చి రోగులకు ఇక్కడున్న వైద్యులంతా చికిత్స అందిస్తున్నారని చెప్పేసి మనకు ప్రస్తుతం చూస్తున్న విజువల్స్లో తెలుస్తుందని చెప్పుకోవచ్చు. దీని గురించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత కరోనా సమయంలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేశారు, కానీ అప్పటి నుండి ఇప్పటివరకు వినియోగం. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ లేక చాలామంది చనిపోవడం జరిగింది. అది ముందు జాగ్రత్తగా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్‌క్వార్టర్లో హాస్పిటల్లో ఉండాలని మరి ఇక్కడ ఉన్న జగిత్యాల జిల్లాలో 3 ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 70 లక్షల వర్త్ వరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 1 సంవత్సరం కరోనా అయిపోయిన తర్వాత మరి సంవత్సరంన్నర నుండి కూడా ఇది వృధాగా పడి ఉన్నది. మరి ఇంత బడ్జెట్ కేటాయించి ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఎందుకొరకు అంటే మరి ఇట్లాంటి వచ్చినప్పుడు మరి ఆక్సిజన్ అవసరం పడుతుంది. ప్లాంట్లు ఉన్నట్టయితే మనుషులు చనిపోక ఉంటుందనే ఆలోచనతోటి దూరదృష్టితోటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అవి రిపేర్ చేసి అవిటిని మరమ్మతులు చేయలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒక్కటే కోరుతున్నాం, ఈరోజు జగిత్యాల జిల్లా హెడ్‌క్వార్టర్లో మాతా శిశువు ఉంది, క్రిటికల్ కేర్ ఉంది, జగిత్యాల జిల్లా నడిబొడ్డున జగిత్యాల హాస్పిటల్ ఉన్నది. ఈరోజు ప్రైవేటు హాస్పిటళ్ళకు పోతే పేదవారు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నది, ఈరోజు దాన్ని సద్వినియోగం చేసుకున్నలో సివిల్ హాస్పిటల్ ఫెయిల్ అయింది. 3 హాస్పిటల్ ఉన్నాయి పేరుకే తప్ప, కానీ ఇక్కడ పేదవాడు ప్రైవేట్ హాస్పిటల్ పోతే మరి వాటిని ఉపయోగించుకునే పరిస్థితిలో లేము కనుక మనం దీన్ని సద్వినియోగం చేసుకొని 70 మంది డాక్టర్లు ఉన్నారని చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎక్స్రే దేనిలా ఫోన్లో చూసుకోవాల్సిన పరిస్థితి. దీని మీద వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసి ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. అంటే ప్రభుత్వ ఆసుపత్రికి ప్రధానంగా నిరుపేదలు వస్తుంటారు. ఈ నిరుపేదలకు వైద్యం అందించేందుకు అందుబాటులో ఉండేదే ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పేసి నిరుపేదలందరూ వచ్చేందుకు ముందుంటారు. ఇప్పుడు ఇలాంటి నిరుపేదలకు ఈ ఆక్సిజన్ కొరత అనేది రోగులకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా ప్రైవేట్ను బయటకెళ్ళి ఆక్సిజన్ బాటిల్ కొనుక్కొచ్చి అందిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఈ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వచ్చే వాళ్ళే చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఈ పేదవారి కోసం ఇప్పుడు పేదవారు ప్రైవేట్ హాస్పిటల్ కొంటే వేలకు లక్షల రూపాయలు అవుతున్నాయి. అటువంటి పేదవారి కోసం ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక 40-50 లక్షల రూపాయలు పెట్టిన ఒక ఆక్సిజన్ ప్లాంట్ను నిర్వీర్యపరచమని కరెక్ట్ కాదు. ఇది సరిచేయండి. ఫస్ట్ కలెక్టర్ గారు దీనికి ఆల్రెడీ దీని పై అధికారి కలెక్టర్ గారు దీన్ని వెంటనే నిర్ణయం తీసుకొని దీని మీద తొందరగా చేయించండి. మరియు ఇక్కడ మందులు కూడా చూస్తే దాదాపుగా సగం మందులు కూడా ఇక్కడ పేదవారి కోసం మందులు లేవు, మందుల షార్టేజ్ ఉన్నాయి. ఇక్కడ వాస్తవానికి నేను గత పేపర్లో కూడా చూసాను, దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి ఉన్నది ప్రైవేట్ ఏజెన్సీలకు కానీ ప్రైవేట్ కంపెనీలకు కానీ. ఆ పేపర్లో కటింగ్లు కూడా వచ్చాయి. వాళ్ళకి విడుదల చేయట్లేదు కాబట్టి వాళ్ళు మందులు సప్లై చేయట్లేదు ప్రభుత్వ ఆసుపత్రులకు. ఇది కరెక్ట్ కాదు. ఎక్స్రే ఫిల్మ్ చూసాము, ఎక్స్పీరియన్స్ సెల్ ఫోన్లలో పేదవారి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉండదు, ఒక డబ్బా ఫోన్ ఉంటుంది. ఆ డబ్బా ఫోన్లో వాళ్ళు ఏం చూసుకుంటారు, వాళ్ళకి అర్థం కాదు, డాక్టర్లు కూడా అర్థం కాదు, ఒక క్లారిటీ ఉండదు ఫిల్మ్లో. ఒక ఫిల్మ్ అనేది ఒక 10 రూపాయల ఫిల్మ్ కూడా కేటాయించిన దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే అసలు సిగ్గుచేటిది. ఇంటర్నెట్ ఫిల్మ్లను తీసుకొచ్చి పెట్టండి. అది ఇమీడియట్గా మందులు కొరత లేకుండా పేదవారి కోసం. ఇప్పటికే కరోనా సమయంలో అతలాకుతలమైన ప్రజలను ఇప్పుడైనా మీరు ఆదుకోండి ప్రభుత్వ పరంగా. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు ఇటు ప్రభుత్వ రోగులకు వచ్చినప్పుడు ఈ సందర్భంలో ఎక్స్రేలు కానీ మౌలిక వసతులు లేవని చెప్పేసి రోగులంతా ఇబ్బంది పడుతున్నారు. మీ దృష్టికి వస్తే మీరేం చెప్తారు? తెలంగాణ ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అయిపోతుంది. ఇది జిల్లా హెడ్‌క్వార్టర్స్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సౌకర్యాల గురించి చూస్తే పిఎం కేర్స్ నుంచి ఇక్కడ మీరు చూస్తున్నారు, పిఎం కేర్ ఫండ్స్ నుంచి 500 LMP సామర్థ్యంగా ఒక ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు.
ప్రారంభించిన కొన్ని రోజులు మాత్రమే. చాలా పెద్ద ఆక్సిజన్ ప్లాంట్ ఇది. 500 LMP అంటే లీటర్ పర్ మినిట్. ఆ ఆక్సిజన్ ఫ్లో అనేది 500 లీటర్లు ఉత్పత్తి చేయగలుగుతుంది ఆక్సిజన్. అలాంటి ఫ్లాట్ను ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. దాని మీద ఎలాంటి కంప్లైంట్ చేయక వాడతలేరు. అది వాడాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఏజెన్సీకి అయితే అప్పచెప్పారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు వాడతలేరు? అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే ఆక్సిజన్ కోసము రోగుల పరిస్థితి ఏంది? లోపల ఎక్స్రే ఫిలిం కోసము ఫోన్లలో పంపిస్తున్నారు. బెడ్స్ దొరుకుతలేవు. జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక ఆసుపత్రి నిర్వహణ ఇంత దారుణంగా ఉంటే శుభ్రత లేదు, పరిసరాలు శుభ్రత లేవు, అదేవిధంగా వైద్యులు అందుబాటులో ఉండలేరు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ ఆక్సిజన్ ప్లాంట్ను 500 LMP అంటే మినిట్కు 500 లీటర్ల ఆక్సిజన్ ఫ్లో ఉన్న ప్లాంట్ను కూడా నిరుపయోగంగా ఉన్నది. కొన్ని రోజులు పనికి రాకుండా అయిపోతుంది. రోగుల అవసరాని కోసం ఖచ్చితంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టాలా. డాక్టర్లు కూడా డ్యూటీ చేస్తున్నారా లేదా అనేది కూడా దాని మీద దృష్టి పెట్టాలి. తెలంగాణ ఏర్పడ్డ 12 సంవత్సరాల తర్వాత కూడా కనీసం వైద్యం అందించలేని దుస్థితిలో ఇలా కొనసాగుతుంటే ప్రజలు ఎక్కడికి పోవాలి? కనీసము విద్యా వైద్యం అందించే స్థితికి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ప్రస్తుతం విజువల్స్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్లో మొత్తం డస్ట్తో కూడుకొని ఉంది. ఇదంతా ఆక్సిజన్ కూడా ఉత్పత్తి చేయాలంటే దీన్ని మళ్ళీ ఒక ఏజెన్సీకి అనేది దీన్ని నిర్వహిస్తుంది. ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా కొన్ని ఏళ్ళ నుంచి కూడా దీన్ని రిపేర్ చేయకుండా అట్లనే అస్తవ్యస్తంగా పడేసి ఉంచిందని చెప్పేసి చెప్తున్నారు. స్థానికుల ఇక్కడ ఉన్న వారంతా కూడా దీన్ని వెంటనే కూడా రిపేర్ చేయించి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి అధికారులను కోరుతున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే జిల్లాలోని జగిత్యాలతో పాటు అటు ధరంపురి, కొరుట్ల ఈ ప్రాంతాల్లో కూడా మొత్తం జిల్లాలో 3 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 3 ఆక్సిజన్ ప్లాంట్లు కూడా రోగులకు అందుబాటులో వచ్చే విధంగా చూడాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎక్స్రేలు తీసినా, అటు MRI స్కానింగ్లు తీసినా కూడా రోగులకు వాటికి సంబంధించిన ఫిలిమ్స్ కానీ అదేవిధంగా ఇతరత్ర ICG తీసినా కానీ పేపర్స్ కానీ ఇలాంటి ఏమీ రిపోర్ట్లు అనేటివి సరిగా ఇవ్వట్లేదని చెప్పేసి కూడా రోగులు ఎంతో ఆవేదనకు గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇకనైనా అధికారులు ఇటు ఆసుపత్రి జిల్లా అభివృద్ధి కమిటీ ఉంటుంది. ఆ అభివృద్ధి కమిటీలో వీటిని అన్నింటినీ కూడా ఒక చర్చ చేసి వీటికి తగు నిధులు కేటాయించి కూడా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి అటు రోగులే కానీ ఇటు స్థానికులు కోరుతున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.